కాలర్ అయితే ఉన్నారు మనతో లైవ్ ఫోన్ కాల్లో మాట్లాడేందుకు విజయవాడ నుంచి రజనీ గారు. రజనీ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? యాక్చువల్లీ మా చెల్లిదండి సమస్య, మా చెల్లి మాట్లాడుతుంది. ఇవ్వండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. సో మా హస్బెండ్ చనిపోయి ఒక 10 months అయిందండి. ఓకే. సో మేము యాక్చువల్గా అవనిగడ్డ మేము ఉండేది. ఓకే. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉంటాము. కొంచెం ఆయన వ్యాపారం చేసేవాళ్ళు, అక్కడ సరిగా సాగట్లేదు అని చెప్పి లాస్ట్ ఇయర్ అంటే 2023 సెప్టెంబర్న మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. ఓకే. సో ఆయనకి జాబ్ రాలేదు, నాకు జాబ్ వచ్చింది. మేము జాబ్ చేసుకుంటూ ఉన్నాం, నేను జాబ్ చేస్తున్నాను, అట్లాగే ఉన్నాం. సో ఈవెన్ 7 monthsకి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఓకే. సో మార్నింగ్ టైంలో అలా హార్ట్ అటాక్ సడన్ గా వచ్చింది. ఫస్ట్ స్ట్రోక్ ఆయన చనిపోయారు. సో నేను ఇంకా అన్ని అయిపోయిన తర్వాత మా మామగారు ఆ రోజు నుంచి అసలు మాట్లాడకుండా ఈ రోజు నేను కోడల్నే కాదు అని చెప్పి మా సామాను కూడా అంటే మా అమ్మాయి ఇంటి సామాన్లు కూడా ఇంట్లో ఆఫ్ చేసుకుని అసలు కోడలే కాదు అని చెప్పి ఇంట్లోంచి పంపించేశారు. ఓకే. ఇప్పుడు మా వారు గోల్డ్ కూడా బ్యాంక్ లో పెట్టారు. బ్యాంక్ లో కూడా ఏం చేశారు, ఆమె హక్కుదారు కాదు, నా కొడుకుని ఆమె చంపేసింది, ఆమెకు గోల్డ్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక లాయర్ నోటీస్ కూడా ఇచ్చారనమాట. ఆయన స్టే పెట్టారు, అక్కడ పెట్టి ఆపారు. అది ప్రాబ్లం ఉంటే మీరు ఆ రోజే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కదా. నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే సడన్ గా నైట్ 3 o'clockకి ఆయన అలా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ప్రాబ్లం నేనేంటి, కొన్ని కేసు పెట్టండి, తెలుస్తుంది. హాస్పిటల్ సర్టిఫికేట్ ఉంది, డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది, సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు. అందులో నేను చేసింది ఏముంది అని అంటే కాదు అని ఈ రోజు వరకు అనండి. వాళ్ళు నా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు, నన్ను పిలిచి మాట్లాడింది లేదు. కోడల్వే కాదు అని చెప్పి ఇంట్లో సామాన్లు కూడా నా బ్యాగ్ కూడా బయట పడేసి వెళ్ళిపోమని చెప్పారు. ఓకే. నేను ఏం చేయాలి? ఇప్పుడు కూడా గోల్డ్ మీరు వచ్చి ఫ్యామిలీ సర్టిఫికేట్స్ మీద సంతకం పెట్టు, అప్పుడు ఇస్తాం సామాన్లు, నీకేం లేదు, అసలు ఏ సెటిల్మెంట్ గురించి కూడా ఏం మాట్లాడట్లేదు. అసలు ₹1 కూడా ఇవ్వను, నా కొడుకు బంగారం నాది, నువ్వు వచ్చి సంతకం పెడితే నా కొడుకు బంగారం నేను తీసుకుంటాను. ఓకే. అంటే బంగారం ఇక్కడ అమ్మ, బంగారం ఎవరు, మీ తల్లిదండ్రులు మీకు పెళ్లి సమయంలో పెట్టిందా లేకపోతే పెళ్ళైన తర్వాత మీరు కొనుక్కున్నారా? అంటే దాంట్లో నావి గాజులు ఉన్నాయి, ఇక మిగతావి మా వారివి. ఓకే. అయితే నామినీ నేనే ఉన్నాను, నాకు ఇస్తానన్నారు బ్యాంక్ వాళ్ళు, కానీ ఈయన అబ్జెక్షన్ పెట్టారనమాట. మీ మామయ్య గారు అబ్జెక్షన్ పెట్టారా? అబ్జెక్షన్ పెట్టారు. పెడితే మరి బ్యాంక్ ఎందుకు వింటది? ఇప్పుడు ఒక హస్బెండ్కి నామినీ వచ్చి వైఫే కదా, ఇప్పుడు బ్యాంక్లో పెట్టినప్పుడు నామినీ మీ పేరు పెట్టలేదా? నామినీ నేనే ఉన్నాను. మరి నామినీ మీకే ఇవ్వాలి కదా. బ్యాంక్ వాళ్ళు అట్లా కాదండి, వాళ్ళు కోర్టు ద్వారా నోటీస్, లాయర్ నోటీస్ ఇచ్చారు, మేము అట్లా చేయకూడదు, రేపొద్దు మా బ్యాంక్ ప్రాబ్లం. సరే, ఒకవేళ కోర్టు నుంచి కనుక నోటీస్ వచ్చి ఉంటే అది అట్లనే స్టేజ్ పెట్టమనండి. అది మీకు ఇవ్వద్దు, ఆయనకి ఇవ్వద్దు, మీరు కూడా వెళ్ళి కోర్టులో కేసు వేసుకుంటా అని చెప్పాల్సింది బ్యాంకుకి. మీరేం చెప్పండి అంటే, నేను ఫైనాన్షియల్ గా లేదు, ఇప్పుడు నేను 15,000 శాలరీతో నేను బ్రతుకుతున్నా, నేను మా నాన్నగారు. అయితే ఇప్పుడు వినండి, రీసెంట్గా 2022లో ఒక యాక్ట్ అనేది వచ్చింది. ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ విడోస్ అండ్ సింగిల్ విమెన్. ఓకే, అర్థమైందా? ఈ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ విడోస్ అంటే ఏంటంటే, ఇందులో విడోస్కి అంటే ఎవరైతే హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్ అయితే ఉంటారో వాళ్ళ రైట్స్ కాపాడడానికి యాక్ట్ అనేది 2022లో వచ్చింది. ఓకే, దీనికి ఏంటంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఈ చట్టం కింద కంప్లైంట్ ఏమని ఇవ్వాలి అంటే, ఒకవేళ హస్బెండ్ చనిపోతే కూడా వైఫ్కి అత్తగారి ఇంట్లో ఈక్వల్ రైట్స్ అనేది ఉంటాయి. అంటే హస్బెండ్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసినారో ఈవెన్ హస్బెండ్ తర్వాత కూడా మిమ్మల్ని మీ అత్త మామూలు అలాగే ట్రీట్ చేయాలి. ఈవెన్ మీ పిల్లలు ఉంటే పిల్లలను కూడా అట్లే ఈక్వల్గా ట్రీట్ చేయాలి. సో ఒకవేళ ట్రీట్ చేయలేదు అనుకుంటే ఈ యాక్ట్ కింద వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టవచ్చు కోర్టులో. అండ్ బ్యాంక్ ఇప్పుడు మీరు ఈ కేసు పెట్టినారు అనుకోండి, మీకు ఇక్కడ కోర్టు నుంచి స్టే తెచ్చుకోండి. ఇట్లా మీ బంగారం అనేది ఇక్కడ ఆగిందని చెప్పేసి ఒక స్టే తెచ్చుకోండి. ఆ స్టే ఏదైతే ఉంటుందో ఆర్డర్స్ తీసుకెళ్ళి బ్యాంక్లో ఇవ్వండి. అప్పుడు బ్యాంక్ వాళ్ళు అటు వాళ్ళకి ఇవ్వరు, మీకు ఇవ్వరు కేసు తేల్చేదాకా. ఎందుకంటే నామినీ మీ పేరు ఉంది, మీరు క్వశ్చన్ చేయొచ్చు. బ్యాంకులో మీ పేరు నామినీ ఉన్న తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు, మీకే ఇవ్వాలి అది.
అట్లా ఇచ్చిండ్రు అంటే మీరు కంప్లైంట్ పెట్టొచ్చు. ఇప్పుడు ఏమీ లేదండి, ఇక ఆ బంగారం వచ్చి సైన్ చెయ్యి, నువ్వు తీసుకుని వెళ్ళిపో, నీ సామాన్లు నువ్వు తీసుకుని వెళ్ళిపో. అదే చెప్తున్నా, మీరు వెళ్ళి కంప్లైంట్ పెట్టండి, మీరు వెళ్ళి ఈ యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేయండి. కోర్టులో చేయాలా పోలీస్ స్టేషన్? లేదు, కోర్టులో చేయాలి. ఓకే. మీరు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మళ్ళీ కాల్ చేయండి, మీకు ప్రొసీజర్ అనేది నేను చెప్తాను. ఓకే మేడం. ఓకే.